ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ పోలవరం బనకచెర్ల ఒక ప్రాజెక్ట్, దీన్ని ఎక్కడికక్కడ వర్కౌట్ చేస్తున్నాం. ఇందులో కూడా ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొత్తం చేయమంటే అన్ని రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి చేస్తారని వాళ్ళు ఒకరే చేయలేరు. కాబట్టి మేము అడిగింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యామ్ మోడల్లో ముగ్గురం కలిసి చేద్దాం. ఇది పెద్ద ప్రాజెక్ట్కి 80,000 కోట్లు అవుతుంది. 200 TMCF నీళ్లు డైవర్ట్ చేయాలని, గోదావరి నుంచి నేరుగా బనకచెర్లకు 200 TMC నీళ్లు తీసుకుపోగలిగితే ఇట్ ఇస్ గేమ్ చేంజర్. ఇందులో 3 బిట్లు ఉంటాయి. ఒకటి ఫస్ట్ గోదావరి కృష్ణా, 2 కృష్ణా టు నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్, అక్కడ రిజర్వాయర్ కూడా వస్తుంది, బొల్లాపల్లి రిజర్వాయర్ వస్తుంది. అక్కడి నుంచి వెలుగొండ కూడా నీళ్ళు వెళ్ళే పరిస్థితి వస్తుంది గ్రావిటీతో. థర్డ్ బిట్ బొల్లాపల్లి నుంచి నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్ నుంచి బనకచెర్ల, దట్ ఈస్ ది గేట్ వే. అక్కడికి వెళ్తే ఆల్ రిజర్వాయర్స్కి, ఆల్ కెనాల్స్కి మనం కనెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది, ఇన్క్లూడింగ్ సోమశెల, కందలే అండ్ తిరుపతి బాలాజీ సాగర్ కూడా వచ్చే పరిస్థితి, రిజర్వాయర్కి వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది మొత్తం కలిసి దగ్గర 80,000 కోట్ల రూపాయలు అవుతుంది. దీనివల్ల గాలేరు నగరికి, హంద్రి నివాకి, తెలుగు గంగకి, వెలుగొండకి అన్నిటికీ ఆల్మోస్ట్ అన్నిటికీ నిండించే పరిస్థితి వస్తుంది. దీన్ని తొందరలోనే 1 month లోపల ఎగ్జామిన్ చేయమన్నాం. ఇది ఎవరికి కూడా వ్యతిరేకం కాదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అక్కడ చిన్న ప్రాజెక్ట్, వాడు కూడా కొన్ని ప్రాజెక్టులు చేస్తున్నారు గోదావరి మీద. అక్కడ మిగిలిన నీళ్ళు ఇక్కడికి వస్తే ఇక్కడ ఏ రాష్ట్రానికి పోయే పని లేదు. ఈ నీళ్ళన్నీ నేరుగా విత్ ఇన్ ది స్టేట్. ఇది ఇంట్రా రివర్ లింకేజ్, నాట్ ఇంటర్ స్టేట్ రివర్ లింకేజ్. వాటర్ డిస్ప్యూట్ కూడా లేని ప్రాజెక్ట్. వేరే రాష్ట్రానికి అభ్యంతరం ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈ నీళ్ళన్నీ కిందికి వచ్చిన తర్వాత కిందన వచ్చిన నీళ్ళని, సముద్రంలో పోయే నీళ్ళని, మిగులు జలాల్ని ఆధారంగా చేసుకుని ఈ ప్రాజెక్ట్ కట్టుకుంటాం. దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇస్తే ఇమీడియట్ వర్క్ స్టార్ట్ అవుతుంది. దీనికి కూడా వర్కౌట్ చేస్తున్నాం. గోదావరి జలాల్లో మిగులు జలాలు కాకుండా ఇప్పటికే గోదావరి జలాలపైన పైనంతా కట్టారు. సౌత్ ఇండియాలో గోదావరి ఒకటే ఎక్కువ నీళ్ళు వచ్చే రివర్. 100 years యావరేజ్ 2,000 TMC వాటర్ సముద్రంలో పోయింది యావరేజ్. ఈరోజు తీసుకున్న నీళ్లు 200 TMC నీళ్లు, మిగులు జలాలు సముద్రంలో పోయే నీళ్ళని ఇక్కడ డైవర్ట్ చేసుకుంటున్నాం కరువు ప్రాంతానికి. కాబట్టి ఎవరికి అభ్యంతరం పర్లేదు. అందరితో మాట్లాడతాం, అందరినీ కన్విన్స్ చేస్తాం, అందరం కలిసి గోదావరి నీళ్ళు వాడుకుంటాం. అందరితో మాట్లాడుతున్నారు, మాట్లాడి దాన్ని సార్ట్అవుట్ చేసి ముందుకు వెళ్తాం. అందరితో కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం అని మాట్లాడుతూ ఉన్నాం. ఇది ఇంకా చిన్న ప్రాజెక్ట్స్ ఉంటే అవన్నీ కూడా వారికి ఇచ్చాను. ఇరిగేషన్లోని మోడర్నైజేషన్ కింద ఏదైతే మొత్తం ఇరిగేషన్ మోడర్నైజేషన్ కింద CADWH అని ఒక ప్రాజెక్ట్ ఇది. దీనికి ఒక 100 కోట్ల రూపాయలు ఇస్తే పైప్ లైన్లో నీళ్ళు తీసుకెళ్ళడం, కాలువలు కాకుండా ఒక పైలట్ చేస్తున్నారు. అది కూడా ఇమ్మన్నాం, అది కూడా ఇస్తామని చెప్పి ఒప్పుకున్నారు. రెండోది ఏపీ మన నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్ట్ కూడా ఒక 2-3 నెలల్లో శాంక్షన్ చేస్తూ ఉన్నారు. మొత్తం మ్యాపింగ్ చేయడం, గ్రౌండ్ వాటర్, సర్ఫేస్ వాటర్, సాయిల్ మాయిశ్చర్ అన్నీ ఇది చేసి వాటర్ మేనేజ్మెంట్ కోసం అది కూడా వర్కౌట్ చేస్తున్నాం. అవన్నీ రిపేర్ చేయాలి. అది నేను ఈరోజు డిస్కస్ చేయలేదు, అది ఆటోమేటిక్గా చేపిస్తాం. ఇక్కడికి వచ్చినప్పుడు విజయ్ సింగ్ గారిని వచ్చాను, స్పేస్ టెక్నాలజీ ఒకటి మాట్లాడాను. 2 విజ్ఞాన్ ధార కింద తిరుపతి IIT ఉంది, ఐజర్ ఉంది, సతీ సైఫ్ అంటే సోఫిస్టికేటెడ్ అనలిటికల్ అండ్ టెక్నికల్ హెల్ప్ ఇన్స్టిట్యూట్ ఒకటి, సోఫిస్టికేటెడ్ అనలిటికల్ ఇన్స్ట్రుమెంటల్ ఫెసిలిటీ 2 కూడా పెట్టమని చెప్పి కోరాను.
ఈ అగ్రీడ్ ఆయన వర్కౌట్ చేస్తా అన్నారు, అది కూడా వస్తుంది. నేషనల్ సూపర్ కంప్యూటర్ మెషిన్ తిరుపతి ఐఐటీలో కానీ 5,000 పెట్టమని చెప్పి రిక్వెస్ట్ చేశాం. బయోటెక్నాలజీ బయోరిడ్జ్ స్కీమ్ మెడ్టెక్ జోన్ ఉంది, అందులో దీన్ని పెట్టమని చెప్పి కోరాం. అది కూడా అటు స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మెడ్టెక్ 3 కలిసి ట్రైపేటరేట్ అగ్రిమెంట్ తీసుకొని చేస్తా ఉన్నారు. సిఎస్ఐఆర్ ల్యాబ్ ఆంధ్రప్రదేశ్లో లేవు, 37 ఉన్నాయి. 37లో చూస్తే ఈ ల్యాబులు లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఎంతో పని హైదరాబాద్లో అన్నీ వచ్చాయి, 300 దాకా వచ్చాయి, ఇక్కడ మాత్రం ఏదీ రాలేదు. ఆ విషయం చెప్పాను, చెప్తే ఇమీడియట్గా సెట్ చేస్తా అన్నారు, ఇది కూడా శాంక్షన్ చేస్తా ఉన్నారు. ఇది కాకుండా స్పేస్ సిటీది నేను ముందే చెప్పాను, స్పేస్ సిటీ వస్తే ఈ సెటిలైట్స్ అని ప్రమోట్ చేయడం, కమర్షియల్ సెటిలైట్స్ రావడం, కాస్ట్ ఆఫ్ సెటిలైట్ వల్ల మొత్తం డేటా కలెక్షన్ చాలా ఈజీ అవుతుంది, దీన్ని కూడా వర్కౌట్ చేస్తున్నారు. ఫైనల్గా హోమ్ మినిస్టర్ గారు రివ్యూ పెట్టారు ఈరోజు లా అండ్ ఆర్డర్ పైన, ఆయనతో కూడా అన్ని రివ్యూ చేసుకున్నాం. రివ్యూ చేసిన తర్వాత హోమ్ మినిస్టర్ గారు నేను గడిచినటువంటి టెక్నాలజీ, న్యూ క్రిమినల్ లా ఇవన్నీ రివ్యూ చేస్తున్నారు, పార్ట్ ఆఫ్ హిస్ మినిస్ట్రీ. ఇప్పటికీ ఒక 24 రాష్ట్రాలని రివ్యూ చేశారు, ఈరోజు మంది కూడా అయింది. దానికి కొన్ని సూచనలు ఇచ్చారు, అవన్నీ చేస్తున్నాం. అదే సమయంలో నేను పర్సనల్గా కలిసి అమరావతి దీనికి బైఫర్కేషన్ యాక్ట్లో 10 years తర్వాత కామన్ రాజధాని హైదరాబాద్ అయిపోయింది. ఇప్పుడు నోటిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఇంత మునిపే అమరావతిని క్యాపిటల్గా చెప్పారు, రికగ్నైజ్ చేశారు. ఇప్పుడు యాక్ట్లో పెట్టారు కాబట్టి 10 years అయింది కాబట్టి దీన్ని యాక్ట్లో పెట్టి బైఫర్కేషన్ యాక్ట్లో నోటిఫై చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా చెప్పాను, చేస్తామన్నారు. అమెండ్మెంట్స్ తీసుకొస్తామని చెప్పి హామీ ఇచ్చారు.